రే కటప, ఏంటి సార్ అలా అన్నారు? మరి లేకపోతే ఏంట్రా? బాహుబలి తీద్దామంటే బడ్జెట్ లేదు, కొత్త వాళ్ళతో తీద్దామంటే సబ్జెక్ట్ లేదు. కథలు చెప్పడానికి అడ్రస్ వచ్చారు, పిలవమంటారా? కథలు కాదు, సెట్ అయ్యే కథలు కావాలి. ఇంతకీ సిద్ధాంత్ గారు ఏమన్నారు? పుష్యమి నక్షత్రం ఆ సమయంలో నీ దగ్గరకు ఒక 6 వ్యక్తులు వస్తారు. 6వ వ్యక్తి నుండి నీ జాతకం మారుతుంది నాయన. రాహుకాలం లేక కథలు వింటే కనక వర్షం అంట సార్. అసలు వర్షానికి దిక్కు లేదు, కనక వర్షం ఒకటి. సరే సరే, రైటర్స్ ఒక్కొక్కరిని పిలు. రావయ్యా రా. సార్ శంకర్. నమస్తే సార్. వీడేంట్రా ఇంటర్మీడియట్ కూరలో ఉన్నాడు? ఇవాళ రేపు యూత్ గా సార్ ఫామ్ లో ఉంది. ఆ? అబ్బో, కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటి? శంకర్ స్పిల్బర్గ్. ఏంటది? శంకర్ స్పిల్బర్గ్. శంకర్ స్పీల్బర్గ్. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? మీ దగ్గర బడ్జెట్ ఉందా? ఎంత? స్టోరీని బట్టి. అబ్బో, ఇవేంటి కలర్ఫుల్ గా ఉన్నాయి ఫైల్స్ అని? కథలు కూడా కలర్ఫుల్ గా ఉంటాయి. అచ్చా, ఎర్ర ఫైల్ అంటే విప్లవం, ఆర్ నారాయణమూర్తి. మేం దియ్యం. పచ్చ ఫైల్ అంటే పచ్చతనం తూకున్న ఫ్యామిలీ డ్రామా. ఇది వినొచ్చు. అదేంటి బ్లూగా ఉంది? అదేమన్నా కొంపదీసి బ్లూ ఫిల్మ్ ఏమన్నా? అలాంటిది సార్. కథలో ఏముండదు కానీ మేకింగ్ అదిరిపోతుంది. దియ్యం. నువ్వు వెళ్ళిరా. సార్ 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 నువ్వు వెళ్ళవే రైటరు. సార్, ఒక్క కథ. పంపించవే బాబు. బాబు రా పద. ఈడేంటో కథ మీద కాన్సన్ట్రేషన్ లేదు కానీ ఓ టేకింగ్ టేకింగ్ టేకింగ్. ఏదో ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. నువ్వు రైటర్వా? కాదు సార్, ఫైటర్. సినిమా ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదు, అప్పుడే క్లైమాక్స్ కి లొకేషన్ ఏంట్రా అని అడిగినట్టుంది. అరే మాకింకా కథే సెట్ కాలేదు, అప్పుడే ఫైటింగ్ ఏంటే? నేను ఒక మంచి యాక్షన్ స్టోరీ రాసుకొచ్చా సార్. ఓపెన్ చేస్తే ఏంటి మందు బాట్ల? కాదు సార్, చీను. రేయ్, వీడి సీన్ వినడానికి నాకు టెన్షన్ గా ఉంది కానీ ఆ విస్కీ ఇక్కడ పెట్టు. ఓకే సార్. ఇప్పుడు చెప్పు. చీను ఓపెన్ చేస్తే సముద్రం మీద 4 హెలికాప్టర్లు దడా దడా దడామని లేస్తా సార్. ఈ ఒక్క సీన్కే మా బడ్జెట్ అంతా అయిపోతుంది. అరే ఇంత రిస్కీ సీన్ చెప్తే మా విస్కీ కూడా ఎక్కదయ్యా. సముద్రం మీద అంటూ 5 హెలికాప్టర్ ఏంటే? చుమ్మోలు రొటీన్ సార్. హెలికాప్టర్లు వెరైటీ. 4 హెలికాప్టర్లో విలన్లు, 1 హెలికాప్టర్లో హీరో. ఇలాంటి కథలు బట్టే హెలికాప్టర్ లాగా మా సార్ జుట్టు కూడా ఎగిరిపోయి రన్వేలా తయారైంది. అర్థమైంది కదా? నీ కథకి ముహూర్తం చేయడానికి గుళ్ళోకి వెళ్ళావనుకో, డైరెక్ట్ గా వెనక్కి వచ్చి అడుక్కు తినాలి. నీ పేరేంటి ఇంతకీ? థియేటర్ హించ్ లాగా వాటర్ హించ్ సార్. ఆయన ఇన్స్పిరేషన్ తో పెట్టుకున్నా. నీ ఇన్స్పిరేషన్ నాకు ఇరిటేషన్ వస్తుంది, వెళ్ళిపో. అరే పూర్తిగా విన్నాడు సార్. ఇప్పటిదాకా విన్నది చాలు, పంపించరా. 5 హెలికాప్టర్లు నీళ్ళ మించి లేస్తాయట యాదవా. కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే కదా, ఒక్కటి చెప్పట్లేదురా. ఇంకొక రైటర్ మిగిలిపోయాడు సార్. అతని రైట్ సైడ్ చూస్తే ఎన్టీఆర్ లాగా, లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రకాష్ రాజు లాగా ఉన్నాడు సార్. సరే పిలు. అలాగే సార్. సార్ నమస్తే అండి. ఏమయ్యా, నువ్వేంటి పెద్ద ఆయన పొలికలో ఉన్నావు? ఏదో కూర్చో కూర్చో. 3 నిమిషాల్లో కథ చెప్పగలవు నాకు? 2 నిమిషాల్లో తేల్చేస్తాను సార్. నచ్చావయ్యా, చెప్పు. ఓపెన్ చేస్తే అద్భుతంగా ఉంది ఈ కథ. ఇది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఓ చిన్న లింక్ ఉంది, ఏంటి సార్ అది? చూడు. ఏం లేదే, ఓ 20 సంవత్సరాల క్రితం నేను తీస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమా కథ ఇది. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నువ్వు చెప్పిన కథని, ఈ కథని రెండింటిని మ్యాచ్ చేసి ఒక కొత్త కథ చెప్పావనుకో, అప్పుడు బాగుంటుంది. చెప్పగలవా? సూపర్ గా చెప్తాను సార్. కదా? నచ్చావయ్యా. ఇది తీసుకెళ్ళిపోయి రాత్రి అంతా చదువుకొని రేపు పొద్దున కొత్త కథ వచ్చాయి. అలాగే సార్. ఎస్, ఇదే కరెక్ట్. క్రాంతి, సబ్జెక్ట్ ఓకేనయ్యా, సూపర్ గా వచ్చింది. నువ్వే హీరో, శ్రీలు హీరోయిన్. ఓ పని చేయి, నువ్వు ఫిల్మ్ నగర్ లో ఉన్న ప్రొడ్యూసర్ గారి ఆఫీస్ రేపు పొద్దున 10 గంటలకు రావాలి. రైట్? తప్పకుండా. నమస్తే సార్. డైరెక్టర్ కడ వచ్చేసిందయ్యా. ఎంత పవిత్రంగా ఉన్నావు, బొట్టు వది పెట్టేసి. నా కథ నీ కథ మిక్స్ చేసావా లేదా? మిక్స్ చేశాను సార్. ఇదిగోండి సార్ కథ. చదివేనా?
శివాలయం సీన్ అదిరిపోయింది సార్. అదే అదే. ఆహా, నేను ఎలా కావాలనుకున్నాను అలాగే ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీ మీద నమ్మకం ఉండి చెక్కు నీది రెడీగా పెట్టాను. ఇదిగో 1,00,000 రూపాయలు ఆ, అడ్వాన్స్. అమ్మా కలాం తల్లి, ఫస్ట్ పేమెంట్. థ్యాంక్ యూ సార్. కాకపోతే నాదో చిన్న కోరికయ్యా. చెక్ ఏమైనా రిటర్న్ ఇచ్చేయమంటారా సార్? అదే అదేం కాదయ్యా. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూసావా? ఆ కళ్ళు చూడు. ఎవరు సార్ ఈ అమ్మాయి? పాత సినిమాలో హీరోయిన్ లా ఉంది. ఆ అమ్మాయి ఎవరో తర్వాత చెప్తాను కానీ ఆ అమ్మాయికి ఆ కళ్ళ అట్రాక్షన్. సూపర్ సార్. అలాంటి అమ్మాయి మన సినిమాకి అట్రాక్షన్. ఆ, ఆ, ఇలాంటి అమ్మాయి నీకు రేపు దొరికితే చెప్పు, ఎల్లుండి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. సూపర్ అండి. సార్ ఆల్మోస్ట్ ఇలాంటి పోలికలు ఉన్న అమ్మాయే నాకు తెలుసు సార్. అవునా? రేపే ఆఫీస్కి తీసుకొస్తా.